అందరికీ నమస్తే అండి. ఏవైతే స్టాక్స్ బ్రేక్అవుట్ అయ్యాయి అవి చూద్దాం. ఇంకా ఆపర్చునిటీలో ఉన్న స్టాక్స్ ఏదైతే చూద్దాం. సో ఫస్ట్ దానికన్నా ముందు మార్కెట్స్ ఈరోజు బాగానే పెర్ఫామ్ చేశాయి కదా. ఇంకోటి పాజిటివ్ న్యూస్ రావడం స్టార్ట్ అయిపోయింది. మనకి ట్రంప్ దగ్గర నుంచి కానీ పీ స్టాక్స్ ఇవన్నీ అయితే దాన్ని నమ్మలేం మనం. సో ఈ రోజు వరకు పాజిటివ్ న్యూస్ మనకు చెప్పలేం. ఈ వీకెండ్ మధ్యలో ఏదైనా జరగచ్చు. సో ఏంటంటే టెక్నికల్స్ నే స్టిక్ అయ్యి ఉండడం బెటర్ న్యూస్ ఫాలో అయ్యే కన్నా. సో ఇప్పుడు జస్ట్ ఏమన్నా జనరల్ గా జనాలు ఏం కవర్ చేస్తారు, క్రూడ్ పడింది దానివల్ల అన్ని స్టాక్స్ పైకి వెళ్తాయి అనేది చెప్తారు కదా. సో జనరల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 వీక్స్ నుంచి స్టాక్స్ పైకి వెళ్తున్నాయి. సో ఇప్పుడు నిఫ్టీ వన్ డే దాంట్లో పెట్టి చూస్తే, వన్ డే టైం ఫ్రేమ్ లో లిఫ్టింగ్ చూస్తే మనకి ఏప్రిల్ 1 ఏదైతే ఏప్రిల్ 1 ఉందో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 1 నుంచి మన పోర్ట్ఫోలియో, మీరు మీ పోర్ట్ఫోలియోని గమనించినా సరే, మా ఏప్రిల్ 1 నుంచే ఒకవేళ గ్రోత్ స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయంటే ఏప్రిల్ 1 నుంచే మీకు రికవరీ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మీరందరూ నాకు తెలిసి అయితే పాజిటివ్ లోనే ఉండి ఉంటారు. సో నేను కూడా మొత్తం చాలా పాజిటివ్ అయిపోయింది. దగ్గర దగ్గర ఈ 2 వీక్స్ లోనే నాకు అరౌండ్ 18%, 18 to 20% నాకు గెయిన్స్ లో ఉన్నాయన్నమాట. సో ఈ 2 వీక్స్ లో. సో మీది కూడా నాకు తెలిసి బహుశా దానికన్నా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. కానీ అందరూ పాజిటివ్ లో అయితే వచ్చి ఉంటారు అనేది నా ఫీలింగ్. ఇంకా ఇప్పుడు ఆపర్చునిటీలో ఉన్న స్టాక్స్ ఏంటి అంటే, రీసెంట్ గా నేను ఒక స్టాక్ కవర్ చేశా. మోడర్న్ ఇన్సులేటర్స్ అని, చాలా చిన్న కంపెనీ. ఓకే. సో ఈ స్టాక్ నేను ఇక్కడ ఉన్నప్పుడు కవర్ చేశాను అనమాట. ఈ రేంజ్ లో ఉన్నప్పుడు కవర్ చేశాను. ఎందుకంటే ఇక్కడ పడి ఇలా బేస్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి బేస్ ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ నుంచి మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ. అయితే ఇప్పుడు కరెంట్ స్టేట్ ఏంటంటే ఈ స్టాక్ కి మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ స్టాక్ ఇది ప్రీవియస్లీ ఇది తన ఆల్ టైమ్ హై. సో దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది ఈరోజు. ప్రీవియస్ గా 1-2 టైమ్స్ ఫెయిల్ అయింది బ్రేక్అవుట్. అక్కడికి రీచ్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చింది. ఈ రోజు మాత్రం సక్సెస్ఫుల్లీ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో చూడాలి ఇది సస్టైన్ అవుద్దో లేదో చూడాలి. ఒకవేళ సస్టైన్ అయితే మాత్రం ప్రీవియస్ గా ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చి ఎంత పర్సెంటేజ్ పైకి వెళ్ళిందో ఆ టైప్ ఆఫ్ టార్గెట్ మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి 26%. సో ప్రీవియస్ గా అలాగే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 28%. సో 26, 28, సో అరౌండ్ 25% దాకా మనం అనుకుందాం. సో ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఇక్కడ నుంచి ఒక 25%, సో 25% దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మనకి గెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, గ్యారంటీ కాదు. జస్ట్ నా అబ్జర్వేషన్ చెప్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి దీన్ని. దీని తర్వాత ఇంకో ఒక స్టాక్ ఉంది మనకి, కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్ అని. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ ఒకసారి చూస్తే మనకి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. తిన్న కంటిన్యూ ఇప్పుడు మన పోర్ట్ఫోలియో ఎలా ఉందో ఆ విధంగానే ఈ స్టాక్ కూడా పైకి వెళ్తుంది అనమాట లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి. సో ఈ స్టాక్ లో కూడా మీరు గమనిస్తే ఆల్ టైమ్ బ్రేక్అవుట్ జరిగింది. ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్. సో 1, 2, 3, 4 టైమ్స్ ఫెయిల్ అయింది ఇది రెసిస్టెన్స్ లెవెల్ ని. ఇప్పుడు మొన్న ఇది బ్రేక్అవుట్ చేసింది. మొన్న బ్రేక్అవుట్ చేసినా ఇది నేనైతే గమనించలేదు. నాకు చాలా ముందు నుంచి ఇది నా వాచ్ లిస్ట్ లో ఉంది, కానీ నేను ఎప్పుడు బై చేయలే. దీన్ని నేను అప్పుడు ఒకసారి గమనించినప్పుడు ఏం చూశానంటే, ఎప్పుడైతే ఇది ప్రీవియస్ గా తన ఆల్ టైమ్ హైని బ్రేక్అవుట్ చేసిందో అక్కడ నుంచి అరౌండ్ మనకి నెక్స్ట్ డే పోనీ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నా సరే, ఆ, కన్- ఎంత అంటే అరౌండ్ 75% పైకి వెళ్ళింది. సో ఆ విధంగానే మీరు ఇప్పుడు అనుకున్నా సరే 75% కాకపోయినా అట్లీస్ట్ 50% అయినా అనుకుందాం, మనకి రిటర్న్ అంతవరకు జనరేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్స్ ఏంటి ఉన్నాయంటే ఈ కంపెనీ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా హెచ్వాక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంది. సో సో ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కాపర్ ట్యూబ్స్ ఇవన్నీ వస్తాయి కదా. సో దాని తాలూకా ట్యూబ్స్ లో మ్యానుఫ్యాక్చర్ చేసేది, ఇంకా బస్ లో ఏసీలు మ్యానుఫ్యాక్చర్ చేసేది. సో ఈ డేటా మీకు అన్ని ఎక్కడ తెలుస్తాయి అంటే, సో ఎప్పుడు కూడా స్క్రీనర్ చదవడం అలవాటు చేసుకోండి. స్క్రీనర్ లో మీరు జస్ట్ ఇప్పుడు కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ ఆ కంపెనీని మనకి టైప్ చేస్తే ఆ కంపెనీ తాలూకా వెబ్సైట్ ఇక్కడ ఉంటుంది లింక్. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెంటనే ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది, కంపెనీ తాలూకు వెబ్సైట్. ఇక్కడ మీరు కంపెనీ ప్రోడక్ట్స్ ఏటేటి ఉన్నాయి, కంపెనీ తాలూకు డీటెయిల్స్. సో ఇవన్నీ కంపెనీ ప్రోడక్ట్స్. సో ఇవన్నీ మనకి ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ హెచ్వాక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇవన్నీ వస్తాయి.
సో ఇది మనకి హెచ్వాక్ సిస్టమ్. సో ఇవి జనరల్ గా ఎక్కడంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీల్లో అక్కడ ఉన్న హీట్ ని బయటికి తీయడానికి యూజ్ చేస్తారు. సో ఇప్పుడు డేటా సెంటర్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు నెట్వర్క్ ఎలా పెరుగుతుంది మీరు చూసారు కదా, సో ఆ విధంగా ఇది కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే బస్సులో ఏసీ. సో ఇప్పుడు మన ఇండియాలో హీట్ ఎంత పెరుగుతుందో చూస్తున్నారు కదా వరల్డ్ వైడ్, సో అవన్నిటికీ ఇది పాజిటివ్ అన్నమాట. ఇంకా దీని తాలూకు క్లయింట్స్కి వస్తే మీరు బ్లూ స్టార్ ఉంది, క్యారియర్ ఉంది. సో ఈ బ్లూ స్టార్ స్టాక్ కూడా మనకి లిస్టెడ్. సో బ్లూ స్టార్ కూడా ఇప్పుడు ఎలాగైతే పైకి లెగుస్తుందో, ఈ సమ్మర్ కన్నా ముందు ఎప్పుడైనా సరే ఏసీ స్టాక్స్, రెఫ్రిజరేషన్ స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా మీరు జనవరి నుంచి యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోండి ఎవ్రీ ఇయర్. సో జనవరి నుంచి యాడ్ చేస్తే ఏంటంటే జనవరి ఆ టైంలో ఇవి చాలా తక్కువగా దొరుకుతాయి. సో ఈజీగా మీకు సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందే ఒక 10-20% గెయిన్ వచ్చేసి సమ్మర్ ఎండింగ్ కల్లా ఒక 50-60% గెయిన్ రావచ్చు. సో అలాగే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. సో బ్లూ స్టార్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆ, లేకపోతే వోల్టాస్ యాడ్ చేసుకోవచ్చు. కానీ వోల్టాస్ కన్నా నాకు బ్లూ స్టార్ బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియాలో బ్లూ స్టార్ ఎక్కువ. ఇండస్ట్రియల్ ఏరియాలో ఇంకా దానికన్నా అయితే కేఆర్ అండ్ హీట్ ఎక్స్చేంజర్ బెటర్. ఎందుకంటే వీడికి మార్కెటింగ్ ఏం అవసరం లేదు, జస్ట్ వీళ్ళు బి టు బి కదా, బిజినెస్ టు బిజినెస్ వీళ్ళు సెల్ చేసుకుంటారు. సో ఇలాగ బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ లో మంచి మొమెంటం ఉంది ఈ స్టాక్స్ లో. ఒకవేళ మార్కెట్ ఇలాగే పాజిటివ్ గానే ఉంటే మనకి చాలా మంచి రన్అప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చాలా. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా స్టాక్స్ గురించి తెలుసుకోవాలన్నా లేదా టెక్నికల్స్ గురించి తెలుసుకోవాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.